ఇది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఒక అమెరికన్ ఇల్లు ఒక రోజు విద్యుత్ పొందుతుంది. రాత్రి తక్కువ విద్యుత్ వాడకం, ఫ్రిడ్జ్, ఫోన్ ఛార్జర్లు, శీతలీకరణ పరికరాలు. ప్రస్తుతం సౌర శక్తి లేకపోవడంతో గ్రిడ్ నుండి విద్యుత్ ఉపయోగిస్తున్నాము. ఉదయం కుటుంబం సిద్ధమవ్వగా పరికరాల వినియోగం పెరుగుతుంది. వంట పరికరాలు, హెయిర్ డ్రయర్స్, హాట్ వాటర్ హీటర్స్ వాడతారు. సూర్యుడు బలంగా లేనందున ఇల్లు ప్రధానంగా గ్రిడ్ ఆధారంగా ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడు బలంగా ఉండి సౌర వ్యవస్థ గరిష్ట అవుట్పుట్ అందిస్తుంది. అదే సమయంలో విద్యుత్ వినియోగం తక్కువగా, ఎందుకంటే ఎక్కువ మంది పని, పాఠశాల లేదా ఇతర కార్యకలాపాలకు బయట ఉంటారు. అధిక శక్తి గ్రిడ్లో ఎగుమతి చేయబడుతుంది. యుటిలిటీ సంస్థలు బిల్లుల్లో క్రెడిట్ ఇస్తాయి. నెట్ మీటరింగ్ ఉన్న రాష్ట్రాల్లో యజమానులు శక్తిని అమ్మి లాభం పొందుతారు. మధ్యాహ్నం తరువాత సూర్యుడి శక్తి తగ్గినా వినియోగం తక్కువగా ఉండి శక్తి ఎగుమతి కొనసాగుతుంది. సాయంత్రం వేళలో సూర్యాస్తమయం, సౌర శక్తి తగ్గి కుటుంబం ఇంటికి రావడంతో శక్తి వినియోగం శిఖరానికి చేరుకుంది. గ్రిడ్ శక్తి బదిలీలు దిశ మార్చి ఇల్లు దిగుమతి ప్రారంభిస్తుంది. రాత్రి శక్తిచక్రం ముగిసినట్లు చూపిస్తుంది. గ్రిడ్ వ్యవస్థ ఎక్కువ శక్తిని దిగుమతి చేసుకుంటుంది, కానీ మధ్యాహ్నం ఎగుమతులతో పూర్తవుతుంది. సరైన గ్రిడ్ గ్రహిత సౌర వ్యవస్థ ఇంటి శక్తి అవసరాలు 100% తీర్చి విద్యుత్ బిల్లులు రహితంగా ఉంటాయి.